నెల్లూరు జిల్లా ఏసీ నగర్లో మల్లెల సంజీవయ్య హై స్కూల్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ను మంత్రి నారాయణ పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాలపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిశుభ్రతతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగానే నెల్లూరులో ప్రభుత్వ పాఠశాలలు ఆధునీకరిస్తామని తెలిపారు. గతంలో మూసివేసిన వీఆర్సీని తిరిగి ప్రారంభించామని, అది అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుందని కూడా తాను ఊహించలేదని అన్నారు. సంక్షేమాలు చేసే దాంట్లో ఈ రెండు అతి ముఖ్యమైనవి. ఏదైతే ఒక మున్సిపల్ శాఖ చేర్చిన సాలిడ్ వేస్ట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్ కావచ్చు, లేదా స్టామ్ వాటర్ డ్రైన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, లైట్లు కావచ్చు, పార్కులు కావచ్చు, వీటితో పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ నేపథ్యంలోనే గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు నెల్లూరులో అనేక స్కూల్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో ఉన్న 14వ వార్డులో ఉన్న ఎంఎస్ఎం స్కూల్ని మరియు అక్కడున్న ఒక ఎలిమెంటరీ స్కూల్ రెండింటిని విజిట్ చేయడం జరిగింది. ఆ స్కూల్లో రీసెంట్గా 6 క్లాస్ రూమ్లు అన్ఫినిష్డ్గా ఉంటే కంప్లీట్ చేశారు. మరొక 28 రూములు ఆడ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఈరోజు స్ట్రెంత్ దాదాపు 700 ఉంది. ఆ స్కూల్కి హై డిమాండ్ ఉంది. 2 సెక్షన్లు ఉంటే 2 సెక్షన్లకి 150, 120 స్ట్రెంత్ ఉంది. జనరల్గా సెక్షన్ స్ట్రెంత్ అంటే 40 ఉండాలి, 2 సెక్షన్లు అంటే 80. కానీ ఈరోజు 120, 130 పెట్టి చదువు చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే దాన్ని డెవలప్ చేయడానికి యాక్చువల్గా ఈరోజు ఎవరైతే దాతలు వచ్చారో వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు.